ఇటీవల ప్రకటించిన 72వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో ఉత్తమ బాలల చిత్రం, ఉత్తమ బాల నటుడు విభాగాల్లో 2 అవార్డ్స్ గెలుచుకుంది 35వ చిన్న కథ కాదు సినిమా. ఈ చిత్రంలోని నటనకు ఉత్తమ బాల నటుడుగా జాతీయ అవార్డు అందుకున్నారు మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల. మాస్టర్ అరుణ్ దేవ్ ప్రస్తుతం సమ్మర్ హాలిడేస్ అనే బాలల చిత్రంలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో 35 చిన్న కథ కాదు మూవీ టీంను అభినందించారు. First of all, congratulations to the whole 35 team and thanks to the whole team. ఎందుకంటే ఇంత మంచి సినిమా ఇంత తెలుగు ఆడియన్స్ అందరికీ ఇచ్చినందుకు 35 టీం మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు జర్నీ చాలాసార్లు వింటూ ఉన్నాను అరుణ్ దగ్గర 3 years దగ్గర ఎంత కష్టపడ్డారో చెప్తున్నప్పుడు, అరుణ్ లేదా వాళ్ళ అమ్మగారు చెప్తున్నప్పుడు నాకే చాలాసార్లు బాధ అనిపించింది, ఇంత కష్టపడ్డారో ఒక టీం అని చెప్పి. అండ్ మ్యూజిక్ గురించి మాట్లాడాలి, వివేక్ సాగర్ గురించి మాట్లాడాలంటే అసలు ఆ మ్యూజిక్ ఇప్పటికీ ఇంకా ఎంతమందికి ఆ ఫేవరెట్ సాంగ్స్ ఉన్నాయి అని ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరితో నాకు ఒక స్పెషల్ బాండింగ్ ఉంది. అంటే మెయిన్గా అంటే అరుణ్ మా సమ్మర్ హాలిడేస్లో చేస్తున్నాడని కాదు, కానీ మేము ఫస్ట్ సమ్మర్ హాలిడేస్ ఆడిషన్కి అరుణ్ వచ్చాడు. నాకు యాక్చువల్లీ అరుణ్ని ఆడిషన్ చేస్తున్నారని నాకు తెలీదు. ఆ వీడియో చూడగానే అసలు నాకు పర్ఫెక్ట్ యాప్ట్గా అనిపించాడు. నాకు ఆ రోజు నుంచి నాకు ప్రాబ్లీ 35 సినిమా ముందు చూడడం వల్ల అరుణ్ ఇంట్లో మనిషిలాగా, రోజు చూస్తున్న మనిషిలాగా, అంటే చాలా వెరీ క్యాజువల్గా, చాలా హోమ్లీ ఫీలింగ్ వస్తుంది అరుణ్ని చూస్తే. అంటే మా ఇంట్లో అబ్బాయిలాగే ఉంటాడు. అసలు సినిమా చేస్తున్నా అని చెప్పట్లేదు. నాకు డే 1 నుంచి ఆ సినిమా, ఆ క్యారెక్టర్ నా మైండ్లో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అరుణ్ మీద. చిన్నపిల్లోడే కానీ అసలు ఎక్కడ తగ్గడు. పర్ఫార్మెన్స్ వైజ్ కానీ ఏదైనా సరే, అంటే వెరీ లవ్లీ కిడ్ అనిపిస్తాడు. సో నిజంగా అంటే పేరెంట్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఇలాంటి అబ్బాయిని మీరు మా ఇండస్ట్రీలో సినిమాలు చేయనిస్తున్నందుకు, అంటే మీరు ఎంకరేజ్ చేయడం వల్లే అరుణ్ ఇది సాధించగలుగుతున్నాడు. నిజంగా మీకు కూడా హ్యాట్స్ ఆఫ్ అండ్ స్వీటెస్ట్ పర్సన్ ఐ హావ్ కమ్ అక్రాస్ అండ్ హౌ మచ్ హీ హెల్ప్డ్ దిస్ ఫిల్మ్ అనేది నాకే తెలుసు అండ్ సృజనకి తెలుసు. ఎవ్రీబడి నోస్ హీ స్టుడ్ బై దిస్ ఫిల్మ్. అలా సైలెంట్గా నవ్వుతూ హ్యాపీగా యూనో హై స్పిరిటెడ్గా కనిపిస్తాడు, కానీ హీస్ అ వెరీ 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 నైస్ గై. అండ్ ఒక డ్రీమ్ టీమ్ ఇలా ఈ సినిమాకి ఎందుకు కుదిరింది అనే దానికి ఆన్సర్ అయితే నా దగ్గర లేదు. బికాస్ కొన్ని మ్యాజిక్ అలా అవుతుంది. నందు ఏ ముహూర్తాన స్క్రిప్ట్ రాశాడో, ఎంత గట్టిగా అనుకున్నాడో ఈ కథ చెప్పాలని, అది కొడితే ఎంత దూరం వచ్చింది. అంటే వరల్డ్ మొత్తం మాట్లాడుకుంటున్నారు, నేషనల్ అవార్డ్స్కి వెళ్ళింది. యూనో అరుణ్ లాంటి ఇంక్రెడిబుల్ ఆర్టిస్ట్కి ఇంత మంచి రికగ్నిషన్, జాతీయ రికగ్నిషన్ రావడం అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్, బికాస్ ఎస్పెషలీ ఫర్ ఎ ఫిల్మ్ లైక్ దిస్. ప్రతి జనరేషన్లో ఇలాంటి సినిమా ఉంటుంది కాబట్టి, సో దిస్ ఇస్ దాట్ ఫిలిం. అండ్ కంగ్రాచులేషన్స్ అరుణ్, ఆల్ ది బెస్ట్ రా. ఐ థింక్ ఇంకా మీ ఇంట్లో గిన్నెలు తక్కువ, అవార్డులు ఎక్కువ ఉండే రోజులు రాబోతున్నాయి. సో దానికి కూడా మీరు సిద్ధంగా ఉండండి. నేను ఫోన్ చేసి అరే అవార్డు దొరికి హ్యాపీ, అంటే కంగ్రాచులేషన్స్ రా, నేషనల్ అవార్డు వచ్చిందంటే మీకు కూడా కంగ్రాచులేషన్స్ చాణక్య సార్, నాకు అవార్డు వచ్చిందంటే మీకు అవార్డు వచ్చిందని అని ఒక గొప్ప మాట అన్నాడు. నేను దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో నాకు అర్థం కాలేదు. ఇంత చిన్న వయసులో అంత మెచ్యూరిటీ వీడు, అది మీకే చెందింది. అది మీరు అలా పెంచారు, మీ పెంపకంలో గొప్పతనం అది ఆ వయసు. సో యా, సో థ్యాంక్స్ అమ్మా, ఇంత గొప్పగా పెంచుతున్నారు పిల్లల్ని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. 35 చిన్న కథ కాదు, ఇది చాలా పెద్ద కథ. ఓడిపోతున్నాం మన మైనస్ నుండి గెలవడం అనే ప్లస్ 5 అడుగులేస్తుంటే అందరికీ ఎదురయ్యే మజిలీ 0. ఆ 0ని దాటాం, నేషనల్ అవార్డుకి చేరుకున్నాం. ఓడిపోతున్నాం అన్నప్పుడు అందరూ ఒకరి మీద చేస్తూ ఫైనల్గా నా మీద చేయబడేసరికి అందరి బలం నాకు వచ్చింది అన్నట్టు మా టీం అందరూ నా మీద ఒక్కసారిగా చేసేసరికి
ఆగలేని సంతోషం, అతిపెద్ద నేషనల్ అవార్డు వచ్చింది. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. ధీరజ్ గారు ఇందాక అక్కడ కింద కూర్చొని మీరు మీ జర్నీ చెప్పాలి, అందరికీ తెలియాలి అని చెప్తుంటే జర్నీ చెప్పాలా అని చెప్పి కొంచెం ఆలోచిస్తున్నాను అనమాట, అసలు ఏం జర్నీ అని. దానికన్నా ముందు ఈ జర్నీ ఇవన్నీ కన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ధీరజ్ గారు చాలా చాలా థ్యాంక్స్. ఎందుకు ఇది చెప్తున్నానంటే ఒక సినిమా సమ్మర్ హాలిడేస్ అని ఒక సినిమా నిర్మిస్తూ ఇలా అవార్డు వచ్చిన మరో సినిమాని సత్కరించాలి అన్న ఆలోచనకి చప్పట్లు. అండ్ శ్రీకర్, యూ హ్యావ్ ఆల్ ద గుడ్ జర్నీ టు గో. ఖచ్చితంగా 2026 ఇది, సో 2028లో మీది వస్తుంది. అప్పుడు నేను అటు ఉంటాను, నువ్వు ఇటు ఉంటావని కోరుకుంటున్నాను. ఓకే. అండ్ ఎందుకంటే 72 ఏళ్ల చరిత్రలో మొత్తం బాలల చిత్రం కింద 2 సినిమాలు అయ్యాయి తెలుగువి. బాలరామాయణం ఎన్టీఆర్ గారిది, గుణశేఖర్ గారిది, తర్వాత మాది. గర్వంగా చెప్పుకుంటానండి, ఖచ్చితంగా నేను గర్వపడుతున్నాను ఆ విషయంలో.